ప్రైజ్ లార్డ్ ఎస్తరమ్మా. నా పేరు రోస్లిన్ డేవిడ్. మరి ఎప్పుడు నేను మిమ్మల్ని పలకరియలేదు, కానీ మరి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వెళ్ళని స్తోత్రాలు. మరి మీకు 70 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించాడు. కాబట్టి 70 అంటే అది మరి సిల్వర్ జూబ్లీ అని కూడా అనుకుంటారు. ఇట్స్ మైల్ స్టోన్ ఫర్ యువర్ లైఫ్ అన్నమాట. కాబట్టి ఇది 7 అంటేనేమో పరిపూర్ణత, మీకు తెలుసు కదా, పరిపూర్ణతకు సూచన. మరి 10 అంటే 10 ఆజ్ఞలు. మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని తన సేవకురాలుగా వాడుకుంటున్నందుకు మరి విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్సెడ్ బర్త్డే అమ్మ. నా ప్రామిస్ వచ్చి రూత్ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేల్ దేవుని రెక్కల క్రింద మీరు ఆశ్రయం తీసుకొని వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వాదించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుని కొరకు సమర్పించినందుకు దేవుడు మిమ్మల్ని అధికంగా ఇంకా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనును గాక అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా 77 years అమ్మ. దేవుని కృప, ఆయన మరి ఆశీర్వాదము మనందరిపై ఉండినట్లు స్పెషల్గా మీపై ఉండాలని దేవుని కోరుకుంటూ ప్రార్థిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే, బ్లెస్సెడ్ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నాన్న ఇవాంజలిన్. అక్క ప్రైజ్ ద లార్డ్. అక్క ఉన్నానక్క. గో హెడ్ నాన్న. ఆంటీ ప్రైజ్ ద లార్డ్. ఆంటీ ఎస్తర్ ఆంటీ, many more happy returns of the day, auntie. Praise God for crowning the year with his goodness and adding one more year into your life, auntie. You are such a blessing to many, auntie. May God use you as his mouthpiece to bring blessing and revival in many lives, auntie. May the peace of God and the abundant grace of God abide in you and through you spread to many, auntie. May God bless you, dear auntie, with many more years of birthdays, that you may be a blessing to everyone and to many generations. Praise the Lord. Thank you, auntie. Amen. Amen. Komal auntie. అమ్మా ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ఎస్తరమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించి వాక్యముల చేత మిమ్మల్ని నింపి మా దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. మరి నెక్స్ట్ మంత్తో మాకు 2 సంవత్సరాలమ్మా. మీ ద్వారా మేము తెలుసుకోలేని అనేకమైన సంగతులు మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉంటున్నాడు. నిజంగా విగ్రహారాధనలో పడి ఉన్న నన్ను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించి ఇంత గొప్ప వాక్యాన్ని దేవుడు నాకు అందిస్తూ బలపరుస్తూ నాకు నిరీక్షణ కలుగ చేసిన దేవాది దేవునికి హృదయమార కృతజ్ఞతలు చెల్లిస్తున్నానమ్మా. దేవుడు ఇంకనూ మిమ్మల్ని అత్యధికముగా దీవించి మరి మీ యొక్క వాక్యం అయిన తర్వాత మీ కొరకు ప్రార్థించే ఆధిక్యత దేవుడు మరి ఆయన కృప ద్వారా నాకు ఇచ్చి ఉంటున్నారు. మరి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, అమ్మకు నేను ఏ వాగ్దానం ఇవ్వగలనయ్యా, నేను ఏ పాటిదాన్ని ప్రభు, అయ్యా మీరే నాకు, మీ వాగ్దానములన్నీ మీవే కదా ప్రభు, ఒక్క వాగ్దానం నాకు చూపించరా అన్నప్పుడు దేవుని స్వరం నాకు వినిపించి యెషయా గ్రంథము 62:3 అమ్మ, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. ఈ వాగ్దానము నాకు చూపించి ఉంటున్నాడమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇంకా రాబో సంవత్సరంలో కూడా అనేకమైన మర్మాలను మీ ద్వారా మాకు తెలియపరచాలని, మిమ్మల్ని ఆత్మపూర్ణులుగా చేసి అభిషేకించి మా దగ్గర మాత్రమే కాకుండా అనేక ప్రాంతాలలో దేవుడు మిమ్మల్ని నడిపించి మహిమ పొందుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా. జ్యోతి ఆంటీ. అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఎస్తరమ్మా. నా పేరు జ్యోతి వినోద్.
థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పే ప్రతి వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీకు కొత్త సంవత్సరంలో ఆయన మీ బ్లెస్సింగ్స్ తో నింపును గాక. మీరు చేసిన పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. మరి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము 3 యోహాను 2వ వాక్యము, ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. దేవుడు మరి మీకు కొత్త సంవత్సరంలో మంచి ఆరోగ్యము, శక్తి, మరి బలం దయచేయాలని వేడుకుంటున్నాం అమ్మా. మరి ఇంకా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని కూడా కోరుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ప్రభాకర్ అన్న. ప్రైజ్ ది లార్డ్ నాన్న. శ్రీదేవి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి సిస్టర్ గారు. నా పేరు జయప్రభాకర్ రావు. నేను యేసయ్య ప్రేయర్స్లో అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటాను. మీరు యేసయ్య ప్రేయర్స్లకి రావటం అనేది దేవుని యొక్క ఆశ్చర్య కార్యము. మమ్మల్ని అందరినీ బలపరచుటకు దేవుడు మిమ్మల్ని వాడుకునే విధానం కొరకే వందనములు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Proverbs 9:11 For by me your days will be multiplied and years will be added to your life. దేవుడి వాక్యము ఇచ్చి ఉన్నారు. మీ నూతన సంవత్సరాన్ని దయా కిరీటం మీకు ధరించి జరగబోయే కాలములో మీ వాక్య పరిచర్యలోను సమస్తమైన వాటిలో దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి కాపాడిన గాక. వన్స్ అగైన్ వి విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అన్న. సన్నిధి పరిమళ అక్క. ప్రేక్షలాడమ్మా. ఎస్టర్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. మీరు దేవుడు మీకు నూతన సంవత్సరమైన దయగల కిరీటాన్ని ధరింప చేసినందుకు, చేయించుతున్నందుకు నీకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి దేవుడు మరి మిమ్మల్ని అత్యధికముగా వాడుకుంటూ మరి తన నామ మహిమార్థమై మిమ్మల్ని ఆ స్థలంలో నిలబెట్టి అనేక ఆత్మలను రక్షించుకుంటున్న దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నామమ్మా. మీరు మాకు పరిచయం అవటం మాకు రియలీ మాకు ఒక ఆశీర్వాదం అని అనుకుంటాం. ఎందుకంటే మరి సంవత్సరం నుండి మీరు మాకు ఎంతగానో మాకు వాక్యాన్ని అందిస్తూ మమ్మలను మరి ప్రభువులో నడిపిస్తున్నారు. ఆత్మ యొక్క లోతుల్లో మమ్మల్ని నడిపించినందుకు మిమ్మల్ని దేవుడు అధికంగా దీవించి ఆస్వాదించను గాకమ్మా. మరి మీకు మేము ఇవ్వబోయేటువంటి ఆమె దేవుని కృపను బట్టి నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతనిని ఉల్లసింప చేసి ఉన్నావు. ఇది మీకు వాగ్దానం అమ్మా. కీర్తన గ్రంథము 21:6. గాడ్ బ్లెస్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అక్క. జయప్రసాద్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. వినబడుతుందా? అంకుల్. యా అంకుల్. ప్రైజ్ లార్డ్ అండి. ఎస్తర్ జోయల్ గారు, నా పేరు జయప్రసాద్ తాళ్ళూరి అండి. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. దేవుడు మరొక దాయకీటం దయచేసి దేవుడు మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినాడు. నూతన సంవత్సరంలో ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపి అనేక ఆత్మల సంపాదనలో దేవుని రాజ్య వ్యాప్తి మిమ్మల్ని మహిమార్థంగా ఆయన మహిమార్థం వాడుకుని రాగున ప్రార్థిస్తూ ఈ యొక్క తండ్రి ఈ బ్లెస్సింగ్స్, ఈ విషెస్ మీకు తెలుపుచున్నానండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ యూజ్ మైటిలీ ఫర్ యువర్ గ్లోరీ అండి. ఎంజాయ్ యువర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బాయ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అంకుల్. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్. 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 పాస్టర్ నెహమ్యా ప్రసాద్ అన్న. ప్రైజ్ ద లార్డ్ అన్న. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అన్న. అమ్మా ఎస్తరమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. నేను విజయవాడ నుంచి పాస్టర్ నెహమ్యా ప్రసాద్, చర్చ్ ఆఫ్ గుడ్నెస్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. యేసయ్య మినిస్ట్రీస్కి దేవుని
ఏర్పాటు చొప్పున సేవకునిగా పాస్టర్గా పరిచర్య చేస్తున్నానమ్మా. దేవుని ప్రేమను బట్టి దేవుడు ఈ విధంగా మిమ్మల్ని కూడా గతించిన 2 సంవత్సరాలు యేసయ్య మినిస్ట్రీలో దేవుని పరిచర్య చేయటానికి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ప్రాముఖ్యంగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆయనకు నా హృదయపూర్వకంగా దేవుని ఏర్పాటును చూచి దేవుణ్ణి స్తుతిస్తున్నానమ్మా. ఈ 2 సంవత్సరాలు మీరు యేసయ్య మినిస్ట్రీలో చేసిన పరిచర్యను, గంతకు ముందు మీరు దేవుడిచ్చిన పిలుపును బట్టి కుటుంబంతో కూడా నల్గొండ ప్రాంతం నుంచి దేవుని ఉన్నతమైన పిలుపు చొప్పున అపోస్తలిక్ మినిస్ట్రీలో దేవుడు నడిపించిన ఏర్పాటును బట్టి కుటుంబాన్ని ఒక మాదిరికరంగా నడిపించుకున్న విధానాన్ని బట్టి దేవుడు అద్భుతంగా ఈ కాలంలో మిమ్మలను వాడుకుంటున్న విధానాన్ని బట్టి ప్రత్యేకంగా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ యేసయ్య మినిస్ట్రీలో కూడా దేవుడు మిమ్మలను నడిపించిన విధానము, వాడుకుంటున్న విధానాన్ని బట్టి ప్రత్యేకంగా సేవకునిగా నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నానమ్మా. సిస్టర్ శ్రీదేవి గారు చెప్పినప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మీ కొరకు ఇచ్చిన వాగ్దానము 18వ కీర్తనలో దావీదు దేవుని సన్నిధానం చెంత తెలియచేస్తున్న లేఖన సత్యము. 18వ సంకీర్తన 32వ చరణంలో, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే అని దేవుడు మీ కొరకు ఈ 70వ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మీకు దేవుడిస్తున్న వాగ్దానం అమ్మ. ప్రభు సన్నిధిలో ఆనాడు మోషే 90వ కీర్తనలో దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థించి, అయా మనుషుల ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 85 సంవత్సరాలు అవునని 90వ కీర్తన 10వ వచనంలో ప్రార్థించారు. ఆ విధంగా ప్రభు తన యొక్క ఆత్మబలాన్ని, శరీర సామర్థ్యాన్ని ఇచ్చి, ప్రభు రాకడ ఆలస్యమైతే రానున్న సంవత్సరాల్లో దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతయు ఆయనకు మహిమకరంగా ప్రభు మిమ్మలను మీ యొక్క పరిచర్యలో బహుబలముగా వాడుకొనుగాక. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. థ్యాంక్ యూ పాస్టర్ అన్న. గాడ్ బ్లెస్ యూ అన్న. విజయ్, ప్రైజ్ లార్డ్ నాన్న. డైజీ ఆంటీ ఉన్నారా ఆంటీ? విజయ్ ఉన్నానమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ ఒక్క 1 minute అమ్మా. చిన్న హేమచంద్ర, ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ అక్క. గుడ్ మార్నింగ్ నాన్న. అమ్మ ఉన్నారు నాన్న, గో హెడ్ నాన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. నా పేరు హేమచంద్ర. అప్పుడప్పుడు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రేయర్లో పాడుతూ ఉంటాను. మీ యొక్క వాక్యాన్ని బట్టి, మీరు మా గురించి చేస్తున్న ప్రార్థనను బట్టి వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఇంత దూరం ఉన్నా కూడా మీ యొక్క వాక్యాన్ని వినేదానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ దేవుడు మిమ్మల్ని ఇంకా మరింత ఆరోగ్యంతో మీ యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్లాలని, మీకు దేవుడు దయచేసిన నూతన సంవత్సరాన్ని బట్టి వీఆర్ వెరీ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ నాన్న. థ్యాంక్ యూ హేమచంద్ర. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. విజయ్, ప్రైజ్ లార్డ్ చిన్న. మ్యూట్ లో ఉందమ్మా విజయ్. విజయ్ వినబడుతున్నానా? విజయ్ స్టాఫ్ ఎక్స్ప్రెస్ చేసుకోండి విజయ్. నాన్న అన్మ్యూట్ చేసుకున్నా. మ్యూట్ లో ఉందా? కాల్ లేదు కదా. అన్మ్యూట్ చేసుకున్నాను. మ్యూట్ చేయలేదు అసలు. అవునక్క, ఒక్కొక్కసారి విజయ్ వాళ్ళ కాల్ మ్యూట్ లో ఉంది.
ఓకేనా. ఈ లోపల డైజీ ఆంటీ నాడు. డైజీ ఆంటీ, ప్రైజ్ లార్డ్ ఆంటీ. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. గో హెడ్ ఆంటీ. అమ్మా ప్రైజ్ లార్డ్ అండి ఎస్తేరమ్మ గారు. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు డైజీ మార్టిన్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇదే మరి దేవుడు మీ ద్వారా అనేక రకాలుగా మరి నేను దూరం నుండి వింటున్నప్పటికీ కూడా దేవుని కృపను బట్టి మీ ఒక వాక్యం ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నానండి. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. కీర్తనలు 32వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. మరి ఈ వాగ్దానము మీ మీద ఉన్నటువంటి కృప మరి మీరు మా పట్ల చూపుతూ మీరు ఇస్తున్నటువంటి ఆత్మీయ ఆహారాన్ని బట్టి అట్టి కృపను మేము కూడా పొందుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆంటీ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. నాన్న విజయ్. అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క. వినపడుతుంది అక్క? అమ్మ ఇప్పుడు వినబడుతుంది నాన్న. గో హెడ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ, సిస్టర్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు ఇస్తున్న టైంను బట్టి ఎస్ఐ మినిస్ట్రీస్లో మీ యొక్క దేవుని దగ్గర సమయం గడిపి దేవుని వాక్యాన్ని మాకు అందిస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు ఆంటీ. అలాగే దేవునికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాము. 69 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 75 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మీకు అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ బర్త్డే అంటే దేవుడు ఇంకా మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంచి ఆయన యొక్క సేవలు ఇంకా బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నామంటే అనేక మందికి మీరు దేవుడు అంటాడు ఈ లోకంలో జ్యోతుల వలె ఉండాలని. మీరు ఒక వెలుగుగా అనేక మందిని దేవుని దగ్గరకు తీసుకొస్తున్న విధానం బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు. అంటే మీకు ఒక ప్రామిస్ అంటే జఫన్యా 3వ అధ్యాయము 17వ వచనము. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని చెప్పి దేవుని కోరుకుంటున్నామంటే గాడ్ బ్లెస్ యూ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ చిన్న విజయ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎస్తేరమ్మా, ఈ బాబాయ్ అమ్మ విజయ్ మీ మెసేజెస్ అన్ని యూట్యూబ్లో పోస్ట్ చేసేది. థ్యాంక్ యూ చిన్న విజయ్ ఫర్ ఆల్ యువర్ టైమ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ నాన్న. చిన్న కళ ఉన్నవరా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. గో హెడ్ అమ్మా. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. నా పేరు కళ. థ్యాంక్ యూ అమ్మా. మరి మీరు ఇన్ని సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చి మరొక నూతన సంవత్సరం దయాకృతంగా మీకు అనుగ్రహించినాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. మీరు చేసిన సేవను బట్టి మీరు ఇచ్చిన మరి 2 years మరి ఆ ప్రయత్నంలో మీరు ఇస్తున్నటువంటి మరి ఒక బలమైన వర్తమానాలు మేము కూడా వింటా ఉన్నామమ్మా. ఎంతగానో మరి ఆశీర్వదించబడతా ఉన్నాము. దేవుడు ఇంకా మిమ్మల్ని ఇంకా ముందున్న సమయం అంతా కూడా దేవుడు ఇచ్చిన ఆయుష్ ఎంతవరకు ఉందో అంతవరకు దేవుడు ఇంకా బలంగా అనేకులకు ఆశీర్వాదంగా మాదిరిగా ఇంకా మిమ్మల్ని వాడుకోవాలని మీ పరిచయం ఇంకా అనేకులకు ఎంతో అవసరం ఉంది. కాబట్టి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తా ఉన్నామమ్మా. అక్క నాకు చెప్పినప్పుడు ప్రభా మరి అంత దైవజనరాలకి నేను చెప్పేంత స్తోమత నాకు లేదు, కానీ ప్రభా నీ మాటగా ఆ బిడ్డకు నేను ఒక మాట ఇవ్వండి ప్రభా అని నేను అడిగినప్పుడు అమ్మ మీ కొరకు దేవుడు పంపిన వాక్యము యెషయా 42:7. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నానని ఈ వాక్కు మీకు ఇచ్చాడమ్మా. దేవుడు నిజంగా ఇంకా మరి మిమ్మల్ని అనేకులకు మీ చేయి పట్టుకొని చివరి బ్రెత్ వరకు కూడా దేవుడు ఇంకా
మరి దేవుని మహిమకరంగాను అనేకులకు ఆశీర్వాదంగాను మిమ్మల్ని ఉంచాలని మంచి ఆయుష్ ఆరోగ్యాలతో మీరు ఉండాలని మా ప్రార్థన అమ్మా. హ్యాపీ బర్త్డే, రిలేటెడ్ హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న. కల్లా నెక్స్ట్ వీక్ 5th నాన్న ఆంటీది బర్త్డే. 69 కంప్లీట్ చేసుకొని 70 years. గాడ్ బ్లెస్ యూ రా. థ్యాంక్ యూ నాన్న. పద్మజ ఆంటీ, ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మాట్లాడండి అమ్మా. నా పేరు పద్మజ, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఎస్తరే సిస్టర్ గారండి, మీకు నూతన సంవత్సరం అనే దయా కిరీటంలోకి మీరు ప్రవేశిస్తున్నారు. హ్యాపీ బర్త్డే అమ్మా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. యెహోవా మీకు నిత్యము ఆయన కృప తోడుగా ఉండి మీరు చేసే పరిచర్యల్లోనూ మీ కుటుంబం చుట్టూతా మీ బిడ్డల చుట్టూతా తరతరాలు ఉండాలమ్మా. మీరు ఎల్లవేళల ఆయురారోగ్యాలతో మీరు చేసే పరిచర్య, మీ వాక్యం ఎంతో మంది బిడ్డలు విని వాక్యానుసారంగా నడిచేటట్టు ఉండాలమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ ఆంటీ. పద్మజ ఆంటీ. అమ్మా ఎస్తేరమ్మా, పద్మజ ఆంటీ మన పూర్ణిమ వాళ్ళ మమ్మీ అమ్మా. గాడ్ బ్లెస్ యూ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. పద్మజ ఆంటీ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. నాన్న శాంతి ఉన్నారా? మ్యూట్లో ఉన్నారా చిన్న? శాంతి ప్రియ అన్మ్యూట్ చేసుకున్నాను. అమ్మా వినబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఆంటీ హ్యాపీ బర్త్డే ఆంటీ. హ్యాపీ బర్త్డే టు యూ. మీకు దేవుడి వాక్యం ఆంటీ. నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును, వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మల్ని ఏలుదురు. ఆమేన్. మరి దేవుడు మాకు మంచి కాపర్లు ఇచ్చి వాక్యం చేత మమ్మల్ని నిత్యము మరి పరలోకపు మన్నాతో తృప్తిపరుస్తున్నందుకు దేవుడి స్తోత్రం. మూల్యమైన వాక్యాన్ని మాకు అందిస్తూ మాకు ఇష్టమైన కాపర్లుగా మా మధ్యన పరిచయం చేస్తారు. ఎంతో మంది చోట పరిచయం చేస్తారంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ 2 years కూడా మీరు ఇచ్చిన సమయం బట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మే గాడ్ బ్లెస్ యూ అబెండెంట్లీ. రాబోయే సంవత్సరాలంతయు కృపాక్షేమంతో కరుణా కటాక్షంతో దేవుని మిమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించును గాక. ఆయన పరిచర్యలో నూరంతల బలంతో ఆయన మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అమ్మా. శ్రీదేవి ఒక్కొక్కతే వర్క్ ప్లేస్ నుంచి పనిచేస్తుందా? మేము కూడా చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ టీచర్లుగా జాయిన్ అయ్యి స్కూల్లో నుంచి ప్రేయర్లు చేస్తారమ్మా. స్కూల్లో నుంచి అన్నీ చేస్తారమ్మా. ప్రతి సోమవారం ఉపవాసం ఉండి పిల్లల కొరకు ప్రార్థన చేయడానికి స్కూల్లో పర్మిషన్ అడుక్కొని జాయిన్ అయ్యి ప్రార్థన చేస్తారమ్మా. దేవుడు అట్టి సాక్ష్యాన్ని వాక్యాన్ని బిడ్డల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. అపర్ణ ఉన్నావు నాన్న? అపర్ణ కూడా స్కూల్లో ఉంది, జాయిన్ అవుతా అని అన్నారు. ఒక్క నిమిషం అమ్మా. పౌలీనా ప్రైజ్ లార్డ్ రా. ప్రైజ్ లార్డ్ శ్రీదేవి. గో హెడ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. నా పేరు పౌలీనా. మీ వాక్యము నాకు చాలా ఇష్టం అంటే, ఎందుకంటే మీరు క్యారెక్టర్స్ గురించే కాకుండా అన్ని, అండ్ యువర్ అ మోడల్ మదర్, ప్రేయింగ్ మదర్. ఇప్పుడు బ్రదర్స్ అన్న వాళ్ళ పరిచర్యను చూసినప్పుడు నాకు 3 కుమారులు. సో మీరు ఎప్పుడు సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను అనుకుంటా, ఓకే ఐ హ్యావ్ టు స్టిల్ కంటిన్యూ టు ప్రే. సో మీరు అండ్ అదొక ఎంకరేజింగ్ ఆంటీ. మీ సాక్ష్యము మీరు జీవిస్తున్నది పిల్లల్ని పెంచడంలోనూ అది మేము చూస్తున్నాం కార్యరూపకంగా. సో అండ్ మే ద లార్డ్ బ్లెస్ మోర్ ఆంటీ. ఇప్పుడు మీరు నాకు ఒక వాక్యం అంటే, మీరు ఇచ్చే దేవుడు మీ నోటెంట అది పలికిన ప్రతి ఒక్క వర్డ్ అంటే మీరు అది
అనుభవించి దాన్ని ఆయన నుంచి పొందుకొని మా అందరికీ మీరు బ్లెస్సింగ్ గా ఉంటున్న ఈ పరిచయం దేవుడు అనేకులకు ఇంకా మిమ్మల్ని వాడుకొని ఆత్మీయ తల్లిగా అనేకమైన ఆత్మీయ కూతుర్లను కుమారులను మీకు ఇంకా దేవుడు ఇచ్చును గాక. అంటే ఐజియా 51:16 మీ కొరకు నేను తెలుగులో అంటే చదువుతానంటే, నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేయినట్లు నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఇంకా ఆశీర్వదించి నూతనమైన మరి సంవత్సరంలో ఇంకా గొప్పగా అనేకుల కొరకు దీవెనకరంగా ఆశీర్వదింపబడాలని నేను కోరుకుంటున్నాను ఆంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు అస్ ఆంటీ. థ్యాంక్ యూ రపౌలినా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నాన్న ప్రమీల ప్రైజ్ లార్డ్ చిన్న అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. వినబడుతుందా? వినబడుతున్నా. గో హెడ్ తల్లి. ప్రైజ్ లార్డ్ అయితే ఆంటీ. నా పేరు ప్రమీల వినోద్. మీకు దేవుడి నామంలో వందనాలు. దేవుడు మరొక్కసారి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని మీకు ఇవ్వబోతున్న నూతనమైన దయా కిరీటం కొరకు దేవుడికి వందనాలు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి దీవించి ఇంకా ఆయనకి మహిమకరంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంటీ. నిజంగా ఆంటీ మీరు ఎప్పుడు వాక్యం చెప్పినా కొన్నిసార్లు అలా ఏడుస్తూ అనుభవిస్తూ చెప్తున్నప్పుడు నాకు కూడా ఇక్కడ దుఃఖం వస్తూ ఉంటుంది. ఇన్నేళ్ళైనా కూడా వాక్యంలో దేవుడు ఆత్మతో అంతగా ఆయన ప్రేమను అనుభవిస్తూ చెప్తున్నప్పుడు నిజంగా నా హృదయం కూడా ఎంతగానో తాకబడుతూ ఉంటుంది ఆంటీ. నిజంగా మీరు ఒక మంచి తల్లిగా, భార్యగా, మరి మా అందరికి కూడా ఒక అమ్మగా, ఆత్మీయంగా దేవుడు మరి మా జీవితాల్లో మిమ్మల్ని పెట్టినందుకు మేము ఎంతో ధన్యులము. అందుని బట్టే దేవుడికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు మా అందరికి ఒక ఆశీర్వదకరము. మీకు మీ బిడ్డలకే కాకుండా మాకు కూడా ఈ అమెరికా దేశంలో, అసలు ఎడారి లాంటి దేశంలో భాష కాని భాష మధ్యలో మేము బ్రతుకుతున్న అనుదినము నిజంగా మా గడపల యొద్దకు ఉచితంగా మేము ఫోన్ ఓపెన్ చేస్తే చాలు మంచి వాక్యాలతో దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఇంకా బహుగా మిమ్మల్ని దేవుడు ఆస్వాదించి దీవించి ప్రపంచ నలుమూలల వాడుకోనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంటీ. మరి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము దానియేలు గ్రంథము 11:12 తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదారు. ఆమేన్. అవునంటే మరి భౌతికంగా ఎంత ఏజ్ వచ్చినప్పటికీ కొన్నిసార్లు అనుకుంటాము నేను చేయగలుగుతానని, కానీ దేవుని బట్టి మీరు అనేక గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, శూర కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటే ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో దీవించి ఆస్వాదించి ఫలింప చేయను గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ చిన్న. ప్రైజ్ ది లార్డ్ నాన్న. అపర్ణ ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ అక్క. యా గో హెడ్ తల్లి. ప్రైజ్ లార్డ్ ఆంటీ. నా పేరు అపర్ణ. నేను రెగ్యులర్గా అయితే ఈ టైంకి జాయిన్ అవ్వలేను ప్రతిరోజు, కానీ తర్వాత మెసేజెస్ వింటాను నేను ప్రేయర్ సెల్వి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ఆంటీ. మే గాడ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ గుడ్ హెల్త్ అండ్ యూజ్ యూ మైటిలీ ఇన్ ద డేస్ టు కమ్ ఆంటీ. మీ వాక్యంతో నేను ఎంతో నా స్పిరిచువల్ లైఫ్లో నేను ఎంతో ఎదిగినాను. థ్యాంక్ యూ ఫర్ ద టైమ్. థ్యాంక్ యూ ఫర్ ద వే గాడ్ ఈజ్ యూజింగ్ యూ in the SM ministries for us. May God bless you and your ministry, and may God use you mightily in the days to come auntie. God bless you auntie. మీకు దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే may God give you the desire of your heart and make all your plans succeed. Psalm 24. ఈ వాక్యం నాకు దేవుడు ఇచ్చాడు ఆంటీ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ ఆంటీ. గాడ్ బ్లెస్ యూ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ నాన్న. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ అక్క. బాయ్.
బాయ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. చిన్న అక్క ఒక్క 1 minute లైన్ రికార్డింగ్ ఆపరా అక్క ప్లీజ్. నాన్న సోనియా గో హెడ్ అమ్మా. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ, ఎస్తర్ ఆంటీ. మీరు మా మధ్యలో ఉండటం మాకెంతో ఆశీర్వాదకరము. గడిచిన 2 సంవత్సరాలుగా మీరు మా మధ్యలోకి తీసుకొస్తున్నటువంటి వాక్ను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాము. మిమ్మల్ని బట్టి కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాము. మీకు దేవుడు దయచేస్తున్నటువంటి సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి 69 పూర్తి చేసుకుని 70లోనికి వెళ్ళటానికి దేవుడు చూపిన కృపను బట్టి, ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. మా అందరి తరపు నుంచి మీకు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు ఆంటీ. మీ సమయాన్ని బట్టి, మీరు ఇస్తున్నటువంటి వాక్ను బట్టి, మా మధ్యలో మీరెంతో ఆశీర్వాదకరంగా ఉన్న విధానాన్ని బట్టి మీ కొరకు ఒక వాగ్దాన వాక్యం చదివి మీ కొరకు పాటలు పాడి దేవుని స్తుతిస్తాను ఆంటీ. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము 2వ భాగం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవుడు బహుతరాలకి మిమ్మలను సంతోష కారణంగా ఉంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఇంకా రాబో దినాల్లో మిమ్మలను వాడుకొను గాక. నా పేరు సోనియా వినోద్ ఆంటీ. మీ కొరకు పాటలు పాడి దేవుని స్తుతిస్తూ వీక్షిస్తాను ఆంటీ. శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా, శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా చేసేదను అని వాగ్దానమిచ్చిన, చేసేదను అని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా, నా యేసయ్యా వందనమయ్యా. ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నమ్మదగిన వాడా, నమ్మదగిన వాడా, నమ్మదగిన వాడా. శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా, నీటి నుండినే నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. నీటి నుండినే నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. గొప్ప జనముగా ఆశీర్వదింతున్, నీ పేరు నేను హెచ్చించేదన్. గొప్ప జనముగా ఆశీర్వదింతున్, నీ పేరు నేను హెచ్చించేదన్. నీటి నుండినే నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, నా కాపరి నీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము,
జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. యెహోవా దీవించి కాపాడునుగాక, తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగాక. నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తన జాలి నీపైన 1000 తరములు ఉండుగాక. నీ వంశం సంతానం వారి పిల్లలు నీ ముందు నీ వెనుక నీ పక్కన నీ చుట్టూ నీలోను నీతోను తన సన్నిధి ఉండుగాక. ఉదయాన సాయంత్రం నీరాక పోకలలో కన్నీటిలో సంతోషంలో నీ పక్షం నీ తోడు నీ నీడగా ఉంటాడు. మన ప్రభువు నీవాడు నావాడు మనవాడు. ఆమేన్, 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 ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన గాక, యెహోవా మీకు తోడైన గాక. బర్త్డే సాంగ్ పాడి విష్ చేస్తాను ఆంటీ. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, Seranti birthday, happy birthday to you. Happy birthday, auntie birthday, happy birthday, Seranti birthday, happy birthday, auntie birthday, happy birthday to you. Happy birthday, Seranti birthday, happy birthday to you. Happy birthday, Seranti birthday, happy birthday to you. హ్యాపీ బర్త్డే ఆంటీ. మా అందరి తరపు నుంచి, ఏసియా మినిస్ట్రీస్ తరపు నుంచి లవ్ యూ ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ నాన్న. చిన్న బోనా, ప్రైజ్ ద లార్డ్ నాన్న. అక్క ప్రైజ్ ద లార్డ్ అక్క. థ్యాంక్ యూ రా చిన్న. గో హెడ్ నాన్న. ఎస్తర్ అమ్మా, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్. నా పేరు భువన అమ్మా, నా పేరు భువన. నేను ఇక్కడ పెన్సిల్వేనియా నుంచి జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్. దేవుని వాగ్దానము ఐజియా 62:5, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని చూసి సంతోషించినట్లు దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. అమ్మ, మీరు మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి, మీరు చేస్తున్న పనినంతటిని బట్టి, ఆత్మల సంపాదనకైన మీ పనినంతటిని బట్టి దేవుడు మిమ్మల్ని గురించి సంతోషించును గాక. దేవుని చిత్తాన్ని పూర్ణంగా పరిశీలించడానికి మీరు అనుగ్రహిస్తున్న మీరు సమయాన్ని వెచ్చిస్తున్న అందరిని బట్టి దేవుడు మిమ్మల్ని గురించి సంతోషించును గాకమ్మ. ఆదరణకరమైన మీ వాక్యాలను బట్టి సంతోషించు వారలంగా, ఆనందించు హర్షించు వారలంగా దేవుడు మమ్మల్ని కూడా మీతో పాటు గుంపులో చేర్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. విష్ యూ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అమ్మా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న బోనా. గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ఇస్తారమ్మా. నా పేరు డీజే శ్రీదేవి శ్రీనివాస్. దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడో దూరదేశంలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇండియా దేశం నుంచి ఒక తల్లిలాగా, ఒక ఉపదేశకురాలిగా, ఒక దయగల మాట కలిగిన తల్లిగా, ఒక అగ్ని వంటి మాట కలిగిన తల్లిగా, రెండంచుల ఖడ్గం కలిగిన వాక్యం చేత మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని
ఆరిపోయినప్పుడు మండించేదానిగా, బాధలో ఉన్నప్పుడు ఆదరించేదానిగా, మేము ఇంకా నడవలేమనుకున్నప్పుడు ప్రోత్సహించే తల్లిగా, వాక్యం చెప్తున్నారు అని అనను, మాత్రమే అనను. నాకు కొంచెం మంచి తెలుగు మాట్లాడాలంటే రాదమ్మా, నా భాషలకు వస్తేనే చక్కగా చెప్పగలుగుతాను. మీరు నిజంగా బతికి చూపించి ఒక అమ్మ ఎట్లుండాలా, ఒక భార్య ఎట్లుండాలా, ఒక తల్లి ఎట్లుండాలా, ఒక కోడలు ఎట్లుండాలా, ఒక సేవకురాలు ఎట్లుండాలా. అమ్మ నిజంగా ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోలేము. ఎక్కడో చిన్నని మెల్లని స్వరమై వినిపిస్తుంది వాక్యము అని అన్నట్టుగా ఊరికే నేను మా డాక్టర్ గారు ఉన్నప్పుడు చాలా లో సౌండ్లో నేను వాక్యం వింటాను. అంత లో సౌండ్లోకి వెళ్ళి కూడా డాక్టర్ గారు మీ స్వరాన్ని విని, అమ్మ తెలంగాణ అమ్మున్నట్టుంది కానీ ఎంత చక్కగా మాట్లాడుతుంది చూడమ్మా అని అన్నారు. నాకు అసలు ఎంత సర్ప్రైజ్ అయిందంటే, నేను అన్నాను మీకు ఎట్లా తెలుసు అమ్మది తెలంగాణ అంటే, అమ్మది ఆంధ్ర కాదు, అమ్మది తెలంగాణ, కానీ ఎంత చక్కగా మాట్లాడుతుంది చూడమ్మ అని అన్నారు. అది ఎంత లో వాయిస్లో వస్తుందంటే నేను అనుకున్నాను చల్లని మెల్లని స్వరం కూడా ఎంత పవర్ఫుల్గా వినబడి ఉండొచ్చు అని అనుకున్నాను. అట్లాగా మీరు మా మధ్యలోకి వచ్చి ఒక స్వరమై మమ్మల్ని బలపరుస్తున్నందుకు, ఒక తల్లిలాగా మీరు అన్నల కొరకు 7 గంటలు రోజు ప్రార్థన చేసేదాన్ని, అన్న ప్రతిఫలము మేము చూడగలుగుతున్నాం మా పెద్దన్నయ్య చిన్నన్నయ్య జీవితాల ద్వారా. నిజంగా అది ఒక తల్లిగా మీరు మమ్మల్ని ప్రోత్సహించడానికి దేవుడు తీసుకొని వచ్చినారు. సాక్ష్యం చెప్పేటప్పుడు అంకుల్ గురించి మీరు సాక్ష్యం చెప్తుంటే ఉమెన్స్ మినిస్ట్రీలో నేను నిన్న సాయంత్రం డాక్టర్ గారు మీ గురించి అడిగినప్పుడు నేను అదే చెప్తా ఉన్నాను. అమ్మ ప్రార్థన చేయడానికి వెళ్తే అమ్మ కూడా అంకుల్ కూడా అన్నారంట, అమ్మ నీ భాష ఇక్కడ వేరు వీళ్ళ భాష వేరని. సో అమ్మకు కూడా స్టార్టింగ్ లో ప్రాబ్లం ఉన్నది డాక్టర్ సాబ్ నా లెక్కనే అని చెప్పేసి, నేను కూడా మారుతగా వచ్చు డాక్టర్ సాబ్ అని చెప్పేసేసానంటే నవ్వి అది కాని పని కానీ ఇంకేదన్నా చూసుకో అని అన్నారు. సో అట్లాగా శిరీషోదినమ్మ మీ గురించి ఒక అత్త విషయంలో సాక్ష్యం చెప్తున్నప్పుడు మా ఇంట్లో ఓ రోజు మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని, అందరూ మంచి వాళ్ళమనే చెప్పుకుంటాం కదా, అరే నువ్వు పలానా మంచి, నువ్వు పలానా మంచి, వీళ్ళల్లో ఎట్లాంటి వాళ్ళు నీకు కోడలు కావాలా అంటే ఎవరు కూడా వాళ్ళ పేర్లు చెప్పుకోలేకపోతున్నారు. అరే నాలాంటి కోడలు ఉంటే చాలు అని నేను చెప్పినాను, నాలాంటి కోడలు నాకు వస్తే చాలు అని. అంటే 100% యాజ్ ఎ కోడలుగా నేను ఎట్లుండొచ్చు అనేది నేను బ్రతికినాను, నాకు దేవుడు కృప చూపినారు అని. ఇంతలో నాకు కోడలు దొరికితే చాలు. నేను మా డాక్టర్ సాబ్కి వచ్చి చెప్పినాను, డాక్టర్ సాబ్ నీ కోడలు ఎట్లాంటి ఆమె కావాలా అంటే శ్రీదేవి లాంటిది దొరికితే చాలు. నేను మా అత్తకి ఎంత నమ్మకంగా ఉన్నానో, నాకు అది ఆయన కొడుకు ఎంత నమ్మకంగా ఉన్నానో అట్లాంటి కోడలు నా కొడుకు వస్తే చాలు అని అన్నానంటే 100% రైట్. శ్రీదేవి ఇంకొక శ్రీదేవి దొరికితే చాలమ్మాయి ప్రణీత్కి అని అన్నారు. అట్లాగా శిరీషోదనమ్మ చూపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఒక అత్తగా ఎట్లుండాలి, మన బిడ్డలు మాటినన్న పిల్లల విషయంలో, అక్క పిల్లల విషయంలో మీరు చెప్తున్న సాక్ష్యాలు వింటున్నప్పుడు ఒక అమ్మమ్మగా, ఒక నానమ్మగా మీరు చేస్తున్న పరిచర్య, మీ హెచ్చరిక, ఎన్నోసార్లు మీరు వాక్యం చెప్పేటప్పుడు అన్న బిడ్డలు పరిచర్య చేస్తే వీళ్ళు పాస్టర్ పిల్లలంటే ఎవరు నమ్మరు బిడ్డ అని చెప్పేసి, ఆ మాట ఎంత సాక్ష్యం కలిగిన మాట కదా. ఒక పాస్టర్ల పిల్లలు అనగానే తెలిసిపోతారు, కానీ పిల్లలు ఇద్దరు ప్రీతి అయితేనేమి బాబాయ్ అయితేనేమి ఎట్లా పనిచేస్తారు అనేది మీరు చెప్తున్నప్పుడు నిజంగా వాట్ ఏ రోల్ మోడల్ ఇట్ ఈస్ అని అనిపిస్తుందమ్మా. సొలోమోన్ గురించి అంటారు కదా, ఆమె స్త్రీ వచ్చినప్పుడు నేను ఇన్నదానికంటే ఎక్కువ
అన్న విధంగా మేము చూడలేదు, కానీ మీ గురించి మాకు వచ్చిన రాయవారం కూడా అట్లాంటిదే. అనిల్ గారు వచ్చి చెప్పినాడు. సో దేవునికి స్తోత్రం అమ్మ. గాడ్ బ్లెస్ యూ. జెఫన్యా అన్నని బట్టి, మార్టిన్ అన్నని బట్టి రియల్లీ ఏమంటారమ్మా, సండే ఒక్కరోజే వాళ్ళు చర్చ్కి వచ్చి వాక్యం వింటారేమో కానీ మేమైతే పొద్దున్నానికి వింటాం. అది మాత్రం మేము చెప్పగలం. రోజుకి ఎన్నిసార్లు వింటాము అనేది, ఎన్ని వాక్యాలు వింటాము అనేది మాకే తెలుసును. దేవునికి స్తోత్రం. ఒక తల్లిగా, ఒక అత్తగా, ఒక గ్రాండ్ పేరెంట్గా, ఒక ఏమంటారు అత్తయ్యగా, అన్నిటికంటే ఎక్కువగా సేవకురాలిగా. అమ్మ లాస్ట్ టైము వాళ్ళ మనవరాలు ఎంగేజ్మెంట్ ఉంటే అమ్మ ఆఫ్ తీసుకుంటారా అంటే, బిడ్డ వాక్యం చెప్పుడు ఇంపార్టెంట్ నాయన, ఒక్క వాక్య పరిచర్య ఉంది అంటే నేను చెప్పలేను, కానీ ఇవన్నీ దేవుడు చేస్తాడు, వాక్యం నేను చెప్తాను. నాకు ఆ రోజు చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఒక సేవకురాలుగా ఉన్నప్పుడు చాలాసార్లు ఏమంటారు దుఃఖం అనేది మనుషులకు ఆరిపోతుంది. జెఫన్యా అన్న వాక్యం చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్తా ఉంటారు. అట్లాగే మన ఎస్తేరమ్మ చెప్పేటప్పుడు అసలు ఆ బిడ్డ వాక్యం చెప్తున్నప్పుడు ఆ ప్రార్థన కోసం ఎదురు చూసే విధానం, ప్రార్థనతో ఏకీభవించే విధానం, ఏదో నేను వచ్చినాను చెప్పినాను అయిపోయింది కాదు. అమ్మ స్పెసిఫిక్ గా చెప్పిన వాక్యాలను బిడ్డ పోస్ట్ అయిందా అని మళ్ళీ నేను వింటాను, దేవుడేం మాట్లాడిండు అని అడుగుతారు. అమ్మ చెప్పిన వాక్యము, అమ్మ అనే మాట ఏంటంటే దేవుడేం మాట్లాడిండో నేను వినాల బిడ్డ. ఇట్స్ సచ్ ఏ రోల్ మోడల్ ఫర్ మీ. నేను ప్రతి వాక్యాన్ని కామాతో సహా వింటాను. అమ్మ నాకు స్పెసిఫిక్ గా టెక్స్ట్ పెట్టినప్పుడు, బిడ్డ దేవుడు నాతోటి ఏం మాట్లాడుతుందో నేను వినాలా నాయన, అది పోస్ట్ అయిందా బిడ్డ అంటారు. అసలు నాకు ఆ మాట డైజెస్ట్ కాదు, చెప్పింది అమ్మే, కానీ అమ్మ వాడే పదం ఏంటంటే, బిడ్డ నేను దేవుడు ఏం మాట్లాడిండో నేను వినాలా నాయన, పోస్ట్ అయిందా అంటారు. రియల్లీ ఒక సేవకురాలిగా ఎంత సాక్ష్యము, ఒక యవ్వన దశలో దేవుడి పనిలో నడుస్తున్నప్పుడు ఇంకెంత భయభక్తులతో మనం ఉండాలి అనడానికి అమ్మ రోల్ మోడల్. దేవుడి బిడ్డలు ఏది మాట్లాడినా నేను ప్రార్థన చేస్తాను. బిడ్డ నాకు 69 నుండి 70లోకి వస్తున్న బిడ్డ, నేను ఈ సంవత్సరం చేసుకోవాలా, నెక్స్ట్ సంవత్సరం చేసుకోవాలా, నెక్స్ట్ సంవత్సరానికి మీరు ప్రార్థన చేయండి రావడానికి అని అన్నప్పుడు ఆ మాట నాతోటి ఏం మాట్లాడతావంటే, అమ్మ మాట్లాడిందంటే ఏదో స్పెసిఫిక్గా ఉంటుంది. ఏంటి బ్రో అంటే, నాకు కూడా ఈ సంవత్సరం 49 నుండి 50 వస్తున్నాయి. నేను కూడా మా డాక్టర్ దగ్గర పోయి నేను చెప్పినాను, నేను కూడా బర్త్డే చేసుకుంటాను మా ఇస్తేరమ్మలాగా అని చెప్పేసి 49 చేసుకుంటాను, 50 చేసుకుంటాను. అమ్మ ఎందుకు స్పెసిఫిక్గా ఈ మాట చెప్పిందని చెప్పేసి నిన్న రాత్రి చెప్పి నవ్వుతా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. నిజంగా ఇది గొప్ప భాగ్యము, ఇంత సమయము అమ్మతో మనం మాట్లాడడానికి. మీరు ఎంతో టైం మాకు ఇస్తున్నారమ్మా. ఈరోజు మీ కొరకు కొద్ది సమయము మాట్లాడడానికి, దేవుడి నుంచి వాగ్దానాలు తీసుకురావడానికి మీరు ఇచ్చిన అనుమతిని బట్టి మరొకసారి థ్యాంక్ యూ అమ్మా. నేను ఒక చిన్న వాగ్దానము దేవుడి నుంచి, దేవుడిచ్చిన వాగ్దానము ఐజయా 48:15, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. దేవుడికి స్తోత్రం. అదేవిధంగా 49:3, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు నేనే అని అమ్మను పిలిచి, దేవుడు అమ్మకు పిలిపించుకొని అనేక మార్గాలు తేజరిల్లడానికి దేవుడు బిడ్డని ఇంకనూ రాబోయే దినాల్లో ఆశపడు ప్రాణాలను తృప్తిపరచలాగన దేవుడు వాడుకోవాలని, అమ్మ ద్వారా దేవుడు మహిమ పొందాలని, అనేకులను, యాకోబులు ఎంతో మంది ఉన్నారు భూమి మీద వాగ్దానాలు పొందుకొని
కుటుంబాల కోసం, పెళ్ళాల కోసం, కొడుకుల కోసం కష్టపడేటోళ్ళు, అసంటోళ్ళందరినీ ఇజ్రాయేల్గా మార్చడానికి అమ్మను ఒక అగ్నిలాగా, దీపంలాగా, పరిమళ సువాసనగా, ఉప్పుగా దేవుడు వాడుకోవాలని, కాల్చే వాటిని కాలవడానికి, మండించే వాటిని మండించడానికి అమ్మను ఇంకను ఒక గొప్ప సాధనంగా దేవుడు వాడుకోవాలని మనం ప్రార్థిద్దాం. అమ్మా, జన్మదిన్ ముబారక్ హో అమ్మా. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ అమ్మా. లలిత ఒక్కటి విష్ చేస్తుందమ్మా, క్లోజ్ చేసుకుందాం. సిస్టర్ లలిత, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క. అమ్మ, ఈరోజు లలిత కొడుకుది కూడా బర్త్డే అమ్మా, జాష్. ఇందాక మాట్లాడిన స్టార్టింగ్ లో ఇంగ్లీష్ లో మాట్లాడిన అమ్మ ఇవాంజలిన్ది కూడా బర్త్డే అమ్మా. నాన్న గో హెడ్ నాన్న. లలిత. థ్యాంక్ యూ అక్క. అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. నా పేరు లలిత హేమచంద్ర అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ సాక్ష్యం ద్వారా మేము విన్నది, మీరు వివాహమైన తర్వాత దేవుని పని కొరకు మీరెరుగని జనముల మధ్యకు దేవుడు ఎట్లా మిమ్మల్ని కొనిపోయాడు, తీసుకొని వెళ్ళి దేవుని సేవను ఆయన జరిపించుకొని అనేక ఆత్మలను రక్షించుకున్నాడు. ఆ వాక్యాన్ని దేవుడు మరి ఒకసారి మీ విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ రూతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచమ్మా, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అటు రీతిగా దేవుని పని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవ కొరకు మీరు ఏ రీతిగా దేవుని సేవను మొదలు పెట్టారో, ఆయన సేవను అనేక జనములకు, అనేక ఆత్మల రక్షణార్థమై దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వాడుకొనిచుండగా, దేవుని చేతిలో మీరు బలమైన భూషణముగా వాడబడుతుండగా, దేవుని కొరకు మీరు ఒక నక్షత్రము వల్లే ప్రకాశించుచుండగా, అట్టి దేవుని వెలుగులో అనేకులు త్రిప్పబడినట్లు రాబో దినములలో అధిక బలముతో, ఆత్మ బలముతో, ఆయురారోగ్యములతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన మహిమార్థమే నడిపించుకున్నగాక అమ్మ. అలాగే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. అటు రీతిగా దేవుని కొరకు మీరు ప్రకాశించుచుండగా దేవుని వెలుగులో అనేకులు త్రిప్పబడినట్లు దేవుని కార్యములను రాబో దినములలో మరింత మహిమగల సాధనముగా ఆయన మిమ్మల్ని వాడుకొనుచు మిమ్మల్ని నడిపించును గాక అమ్మ. దేవుడు అధిక బలముతో, ఆత్మ బలముతో, ఆయురారోగ్యములతో మిమ్మల్ని నింపి నడిపించును గాక. వయసుతో నిమిత్తము లేకుండా దేవుని పనిలో మీరు పరిగెడుతుండగా దేవుడు తన శక్తి బలములతో, ఆయన కాపుదల భద్రతతో మిమ్మల్ని నడిపించును గాక. అమ్మా, మీరు మా మధ్యలో ఉండడం మాకెంతగానో ఆశీర్వాదకరం. మీ వాక్యము ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నాము. అలాగే అక్క ప్రమీల చెప్పినట్టు దేవుడు నాలో ఉంచిన మాట కూడా అదే, ఒక కుమార్తెగా, ఒక కోడలుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక గ్రాండ్ మదర్గా, మా అందరికీ ఒక ఆత్మీయ తల్లిగా మీరు అన్ని విషయాల్లో మాదిరిగా నిలబడి మమ్మల్ని ఎంతగానో ఆత్మీయ విషయంలో బలపరిచారు. అట్టి మాదిరికరమైన జీవితం మేమును అన్ని సమయాలలో జీవించడానికి మీరు మాదిరి చూపించారమ్మా. దేవుడు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించును గాక. లవ్ యూ అమ్మా. వి లవ్ యూ ఎ లాట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీకోసం నాన్న. అరే, నువ్వు ఇందాక మాట్లాడుతుంటే ఒక వాక్యము జ్ఞాపకం వచ్చిందిరా. 49 ఐజయా, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా,
బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఇంకా దేవుడు బలంగా దేవుడు మిమ్మల్ని వాడుకొను గాకమ్మా. గాడ్ బ్లెస్ యు నాన్న. చిన్న హేమ, లలిత నువ్వు పాట పాడే ముందు హేమ ఒక్క సెకండ్ మాట్లాడతారు నాన్న, తర్వాత నువ్వు పాడితే క్లోజ్ చేసుకుంది. ఓకే హేమ, ప్రైజ్ లార్డ్ నాన్న. మ్యూట్ లో ఉందా నాన్న? గుడ్ మార్నింగ్ నాన్న. ప్రైజ్ లార్డ్ రా. ఎంత పొద్దున్నే లేచినారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తల్లి. గో హెడ్ అమ్మా. హేమ విజయ్ వైఫ్ అమ్మ. వాళ్ళకి ఇప్పుడు ఇంకా పొద్దున్న తెల్లవారు గట్ల, వాళ్ళు మనకంటే 3 గంటలు వెనుకుంటారు టైంలో. గో హెడ్ తల్లి. ప్రైజ్ ది లార్డ్ ఎస్తేర్ అమ్మమ్మ. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. యెహోవా మీకు తోడై ఉండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు బేటా. నా పేరు జోయల్. హ్యాపీ అడ్వాన్స్ బర్త్డే అమ్మమ్మ. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు బేటా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. నా పేరు హేమ విజయ ఆంటీ. దేవుడు మిమ్మల్ని యొక్క 69 సంవత్సరాలు కూడా కాచి కాపాడి భద్రపరిచినందుకు దేవాది దేవునికి వందనాలు. మీరు మా జీవితంలో ఉన్నందుకు మీకు వందనాలు ఆంటీ. ప్రతినిత్యము కూడా దేవుని దగ్గర నుంచి ఆయన దగ్గర ఎంతో సమయం కేటాయించి ఆయన మాటలు మాకు చెప్తూ మమ్మల్ని సరిచేస్తూ, అక్క వాళ్ళందరూ చెప్పినట్టు ప్రతి విషయంలో కూడా ఆంటీ దేవుని మాట ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తూ, ఆ సమయంలో ఉన్న పరిస్థితికి తగ్గ మీరు మాట్లాడటం అనేది కేవలం దేవుని మాట మీ నోట ఉండబట్టే ఆంటీ. కృంగుదలలో ఉన్నప్పుడు కానీ, అనారోగ్యంలో ఉన్నప్పుడు కానీ, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కానీ మీ మాట ఎంతో ఓదార్పునిచ్చి మమ్మల్ని ఆ పరిస్థితిలో నుంచి లేపి దేవుని వాక్యంలో పురుకొల్పినట్టు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ఆంటీ. అడ్వాన్స్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ ఆంటీ. మీకు ఒక వాక్యం ఇస్తానండి. కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆంటీ. థ్యాంక్ యూ హేమ. గాడ్ బ్లెస్ యూ తల్లి. అమ్మ థ్యాంక్ యూ అమ్మ, మా కోసము ఇంత సమయాన్ని కేటాయించి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలమ్మా. మీకోసం చివరిగా 2 పాటలు కొన్ని పల్లవులు పాడుకొని దేవుణ్ణి మహిమపరుస్తానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఘనమైనవి నీ కార్యములు అమ్మ ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు ఎస్తేరమ్మ ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి
నిలిచావు, ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు, ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము, ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. జీవవాక్యమును చేత పట్టుకొని అమ్మా ఓ అమ్మా, నువ్వు దివిటిగా వెలుగు మూర్ఖుల మధ్యన, అమ్మా ఓ అమ్మా, నువ్వు అగ్నిగరగులు అన్యుల మధ్యన, అమ్మా మాయమ్మ. జీవవాక్యమును చేత పట్టుకొని అమ్మా ఓ అమ్మా, నువ్వు దివిటిగా వెలుగు మూర్ఖుల మధ్యన, అమ్మా ఓ అమ్మా, నువ్వు అగ్నిగరగులు అన్యుల మధ్యన, అమ్మా మాయమ్మ. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఏడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా ఇన్ అడ్వాన్స్. యేసయ్య మినిస్ట్రీస్ తరపు నుంచి మా అందరి తరపు నుంచి గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చాలా సమయం తీసేసుకున్నాము, క్షమించాలా. విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. మీరు ఒక 2 minutes మాట్లాడతారమ్మా, నేను రికార్డింగ్ ఆపేస్తాను. ఓకే, త్వరగా మాట్లాడి ఒక్కసారి రికార్డింగ్ ఆపుతామా. 1 second.
అమ్మా రికార్డ్ ఉంచండి. యా ఓకే అమ్మా, గో హెడ్ అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు నన్ను ప్రేమించి మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించుకునే కాక ఎంతగా నా ఎడల మీ ప్రేమను కనపరిచిన అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరు వరుసన నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఆత్మీయ బిడ్డలుగా మీ క్షేమాన్ని, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను మనస్ఫూర్తిగా కోరుకున్న ఒక తల్లిగా నేను నిండార మిమ్మల్ని కూడా దీవిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా.